వైసీపీ అధ్యక్షుడు జగన్ మతిస్థిమిత లేకుండా వ్యవహరిస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే జగన్ రాష్ట్రంలో అస్థిర పరిస్థితిని క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి సర్కార్ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఓర్వలేక జగన్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. రెండు విషయాలు తెలియజెప్పడం కోసం ఈ రోజు కూటమి నాయకత్వంలో ఒక సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం, సంక్షేమ రంగంలో దూసుకు వెళ్లడం, ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశం వికసిత్ భారత్ గా ఏ విధంగా రూపొందించారు, అదే విధంగా సంవత్సర కాలంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తా ఉందో ఈ రెండు విషయాలు తెలియజెప్పడం కోసం ఈ రోజు ఇంటింటికి నాయకులు వెళ్లి ప్రజలతో మమేకమై ప్రజలకి ఈ విషయాల్ని వివరించడంతో పాటు ఈ పాంప్లెట్స్ ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా అనపర్తి నియోజకవర్గంలో గ్రామాల్లో ఏ విధమైన కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో చేశామో తెలియజెప్పే విధంగా ఒక కరపత్రాన్ని కూడా గ్రామానికి వేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక పారదర్శకమైన విధానంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు కలిసి నిర్వహిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దారుణమైన పరిస్థితికి రావడం జరిగింది. ఆయన జగన్ 2.0 అని చెప్పి ఏదైతే అరాచకానికి తెరతీయాలో, ఏ విధమైన అరాచకం సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఒక ఆలోచన తప్పించి ఆయనకి ఏ విధంగానూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టని వ్యక్తి. పాపం ప్రభుత్వం ఉండగా స్పెషల్ ఫ్లైట్లలో లండన్ వెళ్ళి చికిత్స తీసుకుని వచ్చే పరిస్థితి ఇవాళ సొంత ఖర్చులతో వెళ్లాలంటే మరి ఏ విధమైన ఆయనకి ఇబ్బందులు ఉన్నాయో, ఇంట్లో సమస్యలు ఉన్నాయో, ఇంట్లో అనుమతులు రాలేదో అక్కడ